నిజాంపేటలో ప్రజాపాలన విజయోత్సవాలు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా స్థానిక బస్టాండ్ నుండి కళాకారుల బృందం మరియు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ఎంపీటీసీ సబితా లింగారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లింగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. అమలైన గృహజ్యోతి మహిళలకు బస్సు సౌకర్యం, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్, అలాగే అన్నదాతలకు అండగా 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి అండగా ఉండే పార్టీ. తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాధాకృష్ణ, మిస్కిన్ పటేల్, జింకల వెంకటేశం, జాల దుర్గయ్య, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.